మీకు అర్థమవుతున్నదా? నా మాట అందరికి వినబడుతున్నదా? వెరీ గుడ్ అమ్మా. నటించే జీవితం కంటే, నమ్మించే జీవితం కంటే నమ్మకమైన జీవితం చాలా మంచిది. నటన ఏ రోజుకైనా నటనగానే మిగిలిపోతుంది. నమ్మించి ఏదో విశ్వాసిని అని చలామణి అవుతున్న జీవితం కూడా రేపు వారి బాగోతాలు బయటపడతాయి. కానీ నమ్మకమైన జీవితం మాత్రం నిజ న్యాయాధిపతి ఎదుట నిలబడుతుంది. హల్లెలూయా. గనుక నటించే జీవితం కానీ నమ్మించే జీవితం కానీ వలదు. నమ్మకమైన జీవితమే మనకు ముద్దు. దాన్నే మనం చేద్దాం. దేవుని పిల్లలంగా అన్ని విషయాలలో నమ్మకంగా దేవుని కృపలో వర్ధిల్లుదుముగాక. అట్టి కృప కలుగునట్లుగా చేతులు అల్లాడిస్తూ స్తోత్రం చెప్పండి. ఆమేన్. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదివిపెట్టమ్మా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. చాలు. దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుడు మనలను సంధించునుగాక, సిద్ధపరచునుగాక, బలపరచునుగాక, నిలబెట్టునుగాక, ఆశీర్వదించునుగాక, వారసులుగా మార్చునుగాక. మంచిది బిడలారా, నా వైపు చూస్తూ చక్కగా దేవుని మాటలు ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యములో ఈ రోజుకున్న ప్రాధాన్యత చాలా గొప్పది. జీవగ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను ముందుగానే ప్రస్తావించి పెట్టారు. ఈ రోజున మట్టల ఆదివారం అని అందరికీ తెలుసుగా, కొంతమంది తెలియదు, మనకై లేవు. స్తోత్రం. అయితే సందర్భానుసారంగా మీకు చెబితే, ఎవరైనా అడిగితే మీరు అమాయక మొఖాలు పెట్టకూడదు అనేది నా ఆశ. అమ్మా, ఈరోజు దారి పొడుగుతున్న వస్తూ ఉంటే మట్టలు పట్టుకొని తిరుగుతున్నారు. మట్ట ఎందుకు పట్టుకుంటున్నారో కూడా తెలియదు. మట్ట తీసుకుని తినాలనిపించింది అని అందాం అనుకున్నా, కానీ భయం ఎక్కువ నాకు. స్తోత్రం. అసలు మట్ట ఎందుకు పట్టుకున్నారు? ఏమో బైబిల్లో మత్తయి సువార్త 12:13 మట్టలు తీసుకొని రారాజుకు మహిమ, స్తోత్రం, హల్లెలూయా, జయం అంటూ సాగిపోయారు అని ఆ వాక్యం ఎత్తి పట్టుకొని ఇక మనం కూడా మట్టలు తీసుకొని తిరుగుదామని చాలామంది నామకార్థంగా కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. కానీ మట్టలో ఉన్న ఆశీర్వాదం, మట్టలో ఉన్న శ్రేష్టతలు చాలా గొప్పవి. దానిలో ఉన్న ఆశీర్వాదాలు తెలిస్తే మనం ఆ అనుభవంలోనికి వెళ్ళుటకు చాలా తొందరపడతాం. అన్ని ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాకరకాయ గురించి, దాని ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలిస్తే ఎవరైనా వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఇంకా ఏ ఫలమైనా, ఏ కూరగాయ అయినా, ఇంకా ఏదైనా, మరి ఏదైనా దాని వలన ప్రయోజనం ఉన్నది అని అంటే దాన్ని ఎవరు విడిచిపెట్టరు. అలాగనే దేవునిలో ఉండే జీవితాలకు కూడా ప్రయోజనం ఒకటి ఉన్నది. ఆ ప్రయోజనాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ రోజున అనుగుణంగా మీతో మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించి, ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా సైతానగాడికి
సైతానుకు అందనంత ఆత్మీయ అంతస్తులోనికి మీరు వెళ్ళాలనేదే నా ప్రయత్నం. చదవండి మరొకసారి 12వ అధ్యాయం 13వ వచనాన్ని. 20వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చదువుమా. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. బైబిల్లో కానీ సృష్టిలో కానీ, ఇక అందరు నా వైపు చూడాలి. ఇక బైబిల్ ఎవరు చూడొద్దు. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే టక్కని రాసుకోవాలి, నా వైపు చూడాలి. అప్పుడే మీకు సమాచారం సూటిగా అందుతుంది. వినండి బిడ్డలారా, బైబిల్లో కానీ భూమి మీద కానీ అనేక రకాలైన చెట్లు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఎన్ని వేల రకాల చెట్లు ఉన్నాయి. పూల చెట్లు కొన్ని వేలు, కాయల చెట్లు 1000, నీడ చెట్లు కొన్ని వేలు, ఔషధపు చెట్లు కొన్ని వేలు. స్తోత్రం. ఉపయోగపడే చెట్లు కొన్ని వేలు, ఉపయోగపడనివి కొన్ని వేలు. ఇలాగూ చూసుకుంటూ పోతే చెట్లు కొన్ని లక్షల, కోట్ల, ట్రిలియన్ల, బిలియన్ల చెట్లు ఉన్నాయి. కొన్నేమో మనకు పేరు తెలుసు, పేరు తెలియని ఎన్నో. అయితే ఇన్ని చెట్లల్లో దేవుడట ఖర్జూరపు చెట్టు ద్వారా మహిమపరచబడ్డాడట. ఇది వినటానికి చాలా అద్భుతం. అసలు దేవుడు కోరుకున్నాడంటే ఇక అది ఇంకా చరిత్ర అనే చెప్పవచ్చు. ఆయనను స్తుతించటానికి, జయ సంకేతాన్ని వినిపించటానికి ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని రాజునకు మహిమ, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేస్తా ఉన్నారట. బిడ్డలారా, ఈ మట్టలో ఉన్న అనుభవాలు ఏంటి? ఇన్ని చెట్లు ఉండగా దేవుడు ఆ ఖర్జూరపు మట్టల ద్వారానే ఎందుకు మహిమపరచబడ్డాడు? యాప చెట్టు మంచిది కాదా? యాప చెట్ట వాట్ ఇట్ మీన్? What it mean? May I say that? It's only neem. Hallelujah. Hallelujah. అమ్మా, వేప చెట్టు పుల్ల ఎంత ఆరోగ్యం, కాయ ఎంత తీపి. తిన్నారా ఎప్పుడైనా? యాపకాయలు తిన్నారా? ప్రైజ్ ద లార్డ్. ఔషధానికి కానీ, ఆరోగ్యానికి కానీ, దాని కలప కానీ, దాని నీడ కానీ, దాని గాలి కానీ ఎంత ఆరోగ్యకరమైనది బిడ్డలారా. కానుక చెట్టు ఎంత మంచిది. ఇలాగూ చూసుకుంటూ పోతే టేకు చెట్లు వదిలిపెట్టాడు, గంధపు చెట్లు వదిలిపెట్టాడు, అమ్మా ఎర్ర చందనపు చెట్లు వదిలిపెట్టాడు. ఇన్ని పక్కన పెట్టిన నా తండ్రి ఖర్జూరపు చెట్టు మట్టలను తీసుకొని వచ్చి రాజునకు మహిమాని రాజును గణపరుస్తూ, రాజు దాని ద్వారా ఆ మహిమను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉన్నాడట. ఇది ఆలోచింపదగవలసిన విషయం. ఈ ఖర్జూర మట్టలలో 7 రకాలైన అనుభవాలు దాచబడి ఉన్నాయి. ఎన్ని కొంచెం గట్టిగా చెప్పండి. ఈ ఖర్జూరపు మట్టను దేనికి వాడేవారు అని అంటే పండుగ వాతావరణానికి, జయానికి వాడుతూ ఉండేవారు. ఈ ఖర్జూరపు మట్ట దేన్ని సూచిస్తుంది అనంటే సంతోషాన్ని సూచిస్తూ ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొదటిది జయాన్ని సూచిస్తుంది, 2 సంతోషాన్ని సూచిస్తూ ఉంది. అంటే దేవుడు చెప్పగానే చెప్తున్న మాట. ఆ మట్ట ఎవరు అనంటే నువ్వు, నేనే. మీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు ఒక మట్ట. తట్ట అంటుండ్రా, మట్ట అంటుండ్రా అనండి. నువ్వు ఒక మట్ట. హల్లెలూయా.
ఇక వినండి బిడ్డలారా, చాలా సమాచారం చెప్పాలి. కాకపోతే 11 గంటలకల్లా ముగించాలన్న వ్యవహారం ఉంది కనుక కాస్త ముందుగానే చరావేగంతో వెళ్తాను ముందుకి. స్తోత్రం. నీతో కలిసే వస్తాం అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. కాత కుండిగోరలు, గుడ్డిగోరలు, మోగోరలు, ముసలి గోరలు ఉన్నాయి. కొంచెం చిన్నగా దేశపన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరు లేరా? అన్నీ పో ఎవరి గొర్రెలు ఇవన్నీ. హల్లెలూయా. బిడ్డలారా, ఇక అటు ఇటు చూడకుండా, మీ మనసును అటు ఇటు పెట్టకుండా ఆలోచన చేయండి. ఈ మట్టను జయ సంకేతానికి వాడుతూ ఉండేవారు. ఈ మట్టను సంతోషాన్ని వెళ్ళబుచ్చడానికి, సంతోషాన్ని కనపరచడానికి వాడుతూ ఉండేవారు. బిడ్డలారా, ఆ మట్టను చూపిస్తూ దేవుడు చెప్తున్న మాట ఏంటి అనంటే, దేవుడు లోకమును జయించాడు, మనము కూడా అన్నిటిని జయించిన వారమై ఉండాలి. హల్లెలూయా. రేపు దేవుని ఎదుట నిలబడే గుంపు ఏ గుంపు అనంటే జయించిన గుంపే రేపు దేవుని ఎదుట నిలబడబోతూ ఉంది. వారి ద్వారానే దేవుడు మహిమపరచబడబోతూ ఉన్నాడు. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో ఆత్మీయ అంతరిక్షానికి తీసుకొని వెళ్తున్నాను, నాతో రండి. మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. కొబ్బరి చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, ఇంకా చెప్పండి దాని జాతి చెట్లు చెప్పండి కొన్ని. ఖర్జూరపు చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, కొబ్బరి చెట్టు అయినా, ఇంకా గాడి చెట్టు, తాటి చెట్టు అయినా, ఇవన్నీ కూడా ఒక జాతులకు పోల్చబడి ఉన్నాయి. బిడ్డలారా, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కొబ్బరి చెట్టు ఉన్నది అని అంటే దాని ఎదుగుదలంతా పైనే కనబడుతుంది. ఎక్కడ? ఆకులన్నీ పైనే, ఫలాలన్నీ కింద. చూస్తే దాని వేర్లన్నీ కూడా భూమి పైనే కనబడతా ఉంటాయి. గుట్టలు గుట్టలుగా కనబడుతూ ఉంటాయి. విచ్చలు విడిగా గుట్టలు గుట్టలు. నేను మన శారమ్మక్క లైన్లో విజిటింగ్కి వెళ్తే అక్కడ ఒక చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు. ఆ కొబ్బరి చెట్టుకున్న ఏమంటారు, ఓడలు అంటారా, వాడలు అంటారా? ఓడలు అనేదేమో రాగి చెట్టు కదన్నా, అంతేనా? ఈ కూడా అంతేనంటారా? కాదు కదా. ఆ వేర్లు మొత్తం గుట్టలు గుట్టలుగా భూమి పైన పరుచుకొని ఉంటాయి, మనకు కనపడుతుంది అది. దాని అర్థం ఏంటంటే, దేవుని పిల్లలు ఇదిగో ఈ కొబ్బరి మట్టలాగా కానీ, ఖర్జూరపు మట్టలాగా కానీ, ఈ ఈత చెట్టులాగా కానీ ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. ఆమేన్ చెప్పండి. మట్ట దేనికి సాదృశ్యం అంటే జయ జీవితానికి సాదృశ్యం. నేను జయించాను అన్నదానికి సాదృశ్యం. దేన్ని జయించావు? మట్ట అని అడగండి. మట్ట తొందరగా చెప్తే పని అయిపోయింది తొందరగా. మట్ట ఏం జయించావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. మట్టకే కనుక నోరుంటే, నోరుంది ఇప్పుడు మాట్లాడుతుంది వినండి. ఇది మట్టే మాట్లాడేది. మీరు మట్టలు కాదుగా, తట్టలు కదూ. మరి చెప్పరే మీరు కూడా మట్టే కదా. మట్టకి ఇప్పుడు నోరు వచ్చింది, మాట్లాడుతుంది. మట్ట ఉంటుందో తెలుసా? మట్ట నువ్వెందుకే ఇంత పైకి ఎదిగావు? నువ్వెందుకే ఇంత కాయలు కాస్తున్నావు? బరువైన కాయలన్నీ ఏలాడబడుకుంటా, అమ్మా మంచి విస్తారమైన అందముతోని. కొబ్బరి చెట్టు ఎంత అందంగా ఉంటాయి. మేము పాటలు షూటింగ్ కోసం అని చెప్పి విశాఖపట్నం వెళ్ళాం. విశాఖపట్నం వెళ్తే అక్కడ ఏం చెట్లు అయ్యి, బీచ్ పక్కన ఏం చెట్లు అయ్యి? ఈత చెట్ల? కొబ్బరినా? రైట్, ఫైన్. కొబ్బరి చెట్లు. అబ్బా, ఎవడొచ్చినా ఆడ ఫోటో దిగటమే. ఎవరొచ్చినా ఆడ ఫోటో దిగటమే. ఎందుకనంటే ఆ చెట్టు చూడటానికి చాలా అందం. దాని అందం అంతా కూడా మొద్దుకు లేదు, కానీ పైన ఎదుగుదలకున్నది. బిడ్డలారా, స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. నా క్రీస్తు ప్రేమను బట్టి ఈ పూట మీకు చెప్తున్నమాట, మిమ్మల్ని చూచిన వారందరూ కూడా ఆ విధంగా ఆకర్షించబడాలి ప్రభు కోసం. దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకా వాక్యానుసారంగా కొన్ని విషయాలు మీకు నేర్పుతాను ఈ పూట, వినండి. దాని ఎదుగుదలంతా పైనే, దాని యొక్క వేర్లన్నీ కూడా భూమి పైనే మనకు కనబడుతూ ఉంటాయి. అందుకని దేవుని ఒక్క వాక్యములో ప్రభు చెప్తాడు,
మీరు పైనున్న వారైతే. చదువునన్న మాట చదవండి త్వరగా. ఎఫెసీ కొలస్సీ 3:1 చదువునానా అమ్మ. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. మీలో ఎంతమంది క్రీస్తు ద్వారా లేపబడిన వారు ఉన్నారు అంటే మీకు ఇంకా అర్థం కాలేదా? అక్షయ్ ఇట్లా త్వరగా రా, పరిగెత్తు, రన్ ఫాస్ట్. క్రీస్తుతో కూడా లేపబడటం అనగా అర్థం ఏంటి? అందరూ వినండి. మిమ్ములను దేవుడి దైవ సేవకుడు క్రీస్తుతో కూడా లేపే అనుభవంలోకి తీసుకొని వచ్చాడు. ఎలాగంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానమును ఆచరించడం ద్వారా అనగా అనగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఎన్ని కష్టాలు చేసి మీకు అమ్మా తీయలేదా మీరు ఇంకా? హల్లెలూయా. ఎంత నానా? 1వ అధ్యాయం 5వ వచనం చదువురా. యేసు ఇలా అనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అమ్మా, దేవునిలోనికి వచ్చిన వారు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అదే పునర్జన్మ. ఆమేన్. ఏ జన్మది? ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇందాకే ఎంత చదివామా? కొలస్సీ 3:1. అది ఇదిగో ఈ అనుభవంలోనికి మనం వచ్చాం. బాప్తిస్మము ద్వారా ఈ అనుభవంలోనికి ప్రభు మనను నడిపించాడు. ఏ అనుభవం? మీరు క్రీస్తుతో కూడా. ఇటు చూడండి, బాప్తిస్మం ఎట్లా? చూసారా? ఎట్లా కాదు, అంటే ప్రాచీన పురుషుణ్ణి, పాప పురుషుణ్ణి పాతిపెట్టి నవీన స్వభావంతో, నూతన తలంపులతో, నూతన ఆలోచనలతోని క్రీస్తు కొరకు బ్రతికించటం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరో, ఆయన ఎలాగైతే బాప్తిస్మము తీసుకున్నాడో, ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు యేసయ్య? మనకు మాదిరి చూపించి వెళ్ళెను అనండి. మనందరికి ఒక మాదిరి ఉండాలని తండ్రి మాదిరికరమైన జీవితం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘమంతా కూడా దేవుని సన్నిధిలోనికి, సంఘములోనికి చేర్చబడిన ప్రతి ఒక్కరూ బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు చదువమ్మా. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. లేపబడిన వారు కాస్త గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మీరందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నోళ్ళేగా? తీసుకున్నోళ్ళే లేపబడిన వాళ్ళు. మిమ్మల్ని పొందబెట్టి పాతి పెట్టాం. మిమ్మల్ని నవీన స్వభావంతో, నూతన స్వభావంతో తిరిగి ప్రభు మనల్ని లేపాడు. పాతవి గతించెను. అది అయితే వినండి పిల్లారా, మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం కనుక ఇప్పుడు మనం ఎలాగుండాలి తెలుసా? పైనున్న వాటిని వెతికే వారిగా ఉండాలి. మన ఎదుగుదలంతా పైనే అనండి. మన ఆలోచన అంతా పైనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ ఆలోచన పరసంబంధమైనదై ఉండాలి.
అది జయ జీవితానికి సాదృశ్యం మట్ట. ఈ రోజున నువ్వు జయించాలి. అది మట్ట పట్టుకున్నావంటే నువ్వు జయించావని అర్థం. ఏమయ్యావు నువ్వు? చాలా మందికి అది తెలియకనే మట్ట పట్టుకుంటున్నారు. అసలు మట్ట ఎందుకు పట్టుకుంటారో చాలా మందికి తెలియదు. ఒకదానికి పువ్వు, ఒకదానికేమో ధర్మాకోలు బాలు, ఒకదానికి పువ్వు, ఒక బాలు, ఒక పువ్వు. ఆచార సంబంధమైన భక్తిని ఈ రోజున క్రైస్తవంలో చాలా మంది చేస్తూ ఉన్నారు. బిడ్డలారా, ఆ మట్ట జయానికి సాదృశ్యం. దేవుని పిల్లలు అన్నిటిని జయించాలి. అన్నిటిని, కొన్నిటిని కాదు, అన్నిటిని. రోగాన్ని జయించాలి, పాపాన్ని, చెప్పండి కొంచెం గట్టిగా, కోపాన్ని, అసూయను, డంబాన్ని, లోకాన్ని, కుటుంబాన్ని, పిల్లల్ని, సమస్యలని, కన్నీరును మీలో జయించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కొంతమంది చెబుదామా లేదా అని చూస్తున్నారు, వారికి కూడా సంపూర్ణమైన ప్రతిష్ఠ వచ్చును గాక. జయించాలి, జయించాలి. ఎందుకో ఆయన జయించాడు. ఆయన జయశీలుడు. ఎవరైనా కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరైనా జయశీలుడు. ఆయన జయించాడు కనుక ఆయన జయించిన ప్రకారం మనం కూడా అన్ని విషయాలను జయిస్తూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిది జయానికి సాదృశ్యం. రెండు సంతోషం అనండి. కొంచెం గట్టిగానండి అమ్మా. సినిమా హాల్లో సినిమాలు చూసే పిల్లలు వారి సంతోషాన్ని వెళ్ళబుచ్చేటప్పుడు ఈలలు వేస్తూనో కచ్చీఫులు ఊపుతూనో అమ్మా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. మరి మన సంతోషం ఏంటి? మట్టలు ఊపటమా? మట్టలు ఒక్కరోజు కాదు, రోజు ఊపాలి. మరి మట్ట ఒక్కరోజు కాదు ఊపాల్సింది. మట్ట ఒక్కరోజు కాదు చేతిలో పట్టుకొని, అబ్బా ఈరోజు మాకు మట్టల ఆదివారం, స్తోత్రం అమ్మా. ఈరోజు మట్లాది వారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళి కట్టినాడే మందు, తాళి తెంచినాడే. ఊరి మీ ద్వారా కదా అన్యజనుల మధ్యలో ఆయన నామం దూషించబడుతుంది. మట్టలాదివారం మందే, మంచి శుక్రవారానికి మందే. ఎందుకు తాగుతున్నావురా అంటే నాకు బాధ వచ్చింది మందే. ఎందుకు తాగావురంటే సంతోషం వచ్చింది మందే. సినిమా వేసే ముందు కూడా ఆ పేరు వేయబడే ఉంటుంది కదా. ఏమని? ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అంటారు కదా అమ్మా. మందుని గురించి ఒక పూట మీకు వాక్యం చెప్తాను. 3 నెలలు చెప్పొచ్చు మందుని గురించి. తెలుసా మీకు? మందు తాగేవాడు, మందు తాగే ఇల్లు ఎట్టవుతుంది మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. తాగుబోతుల కుటుంబాలు ఎలాగవుతాయి ప్రభు బైబిల్లో రాసి పెట్టాడు. ఆ మాటలో తాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు, వీటన్నిటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే లిఖితపరిచాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఇది సందర్భం కాదు గనక నేను మీకు విషయాన్నే విశదీకరించాలి గనక ఈ మాటలు చెప్తూ ఉన్నాను బిడ్డలారా. విజయానికి, జయానికి సాదృశ్యంగా ఉంది మట్ట. 2 సంతోషానికి సాదృశ్యంగా ఉంది. ఈ మాటకు వచ్చేసరికి దేవుని పిల్లలు అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషం ఉన్నప్పుడు, డబ్బులు కనపడ్డప్పుడు, లేకపోతే ఆరోగ్యం ఉన్నప్పుడు, లేకపోతే అన్ని కలిసి వచ్చినప్పుడు. చాలామందికి అన్ని కలిసి వస్తేనే ఏంది అడిగినప్పుడు వెంటనే ఉద్యోగం వస్తేనే దేవునికి ఇచ్చేది, దేవుని మహిమపరిచే, దేవుళ్ళో నిలిచేది. లేకపోతే
ఆయన ఎవరో మీకు తెలియంది ఏమీ లేదు, మాట్లాడకుండా మాత్రం ఉండమాకండి. కొంతమందికి ఆరోగ్యం అడగ్గానే ఇస్తేనే, లేకపోతే యేసయ్యకు ఉందే. ఇది కాదు నిజ సంతోషం అని అంటే. సంతోషము అనంటే బాధలో కూడా, వ్యాధిలో కూడా, ఇరుకులో కూడా, ఇబ్బందులలో కూడా సంతోషంగానే ఉండాలి. అది సంతోషం అంటే. అమ్మా, అన్నీ ఉంటే నవ్వటం కాదు. యోబు అన్ని పోగొట్టుకున్న నవ్వుతూనే ఉన్నాడు. బీద లాజరు తన శరీరములో సర్వ రోగాలు కలిగి ఉన్నప్పటికీ, అనేక రకములైన పుండ్లు కలిగి ఉన్నప్పటికీ తన నోటి మీద చిరునవ్వు తగలేదు. హబక్కుకు ఏది పోగొట్టుకున్నా ప్రభువును పోగొట్టుకొని హబక్కుకు నేను దేవునిలోనే సంతోషిస్తాను అని చెప్తున్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు సంతోషించాలి అని ఈ పూట, ఈ మంటల ఆదివారం రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పార్టీలో ఉన్న వాళ్ళైతే పార్టీ జెండాను ఊపి వారి సంతోషాన్ని, విజయ పతాకాన్ని ఎగరవేసి వారి సంతోషాన్ని, వారి హర్షాన్ని వ్యక్తపరుస్తారు బిడ్డలారా. అయితే మనమైతే మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ దేవునిలో సంతోషిస్తూ సాగిపోతూ ఉండాలి. ఎటువంటి శ్రమలు వచ్చిన ప్రయాణం ఆగకుండా, జీవిత ప్రయాణం ఆగిపోకుండా, మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదని, మనము పరలోకానికి సంబంధించిన వారమని, మన ఎదుగుదలంతా పైనే ఉండాలని, అమ్మా ఇల్లు వాకిలి ధాన్యాదులు వజ్ర వైడూర్యాలు ఇన్ని సంపాదించి, లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి మీరు? అయ్యగారు ఎప్పుడు నాతో ఒక మాట అంటుండేవాళ్ళు, ఒరే మనం అరవటం కాదురా వాళ్ళని అరిపించాలరా అనేవాడు. ఇన్ని సంవత్సరాలు మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. మనం గట్టి గట్టిగా మైకులు తీసుకొని మైకులు పగిలేటట్టు కాదురా మనం చేయాల్సింది, వాళ్ళను కేకలేసి ప్రార్థన చేయించాలా. అక్కడి నుంచి ప్రతిస్పందన రావాలి. నువ్వు కొట్టుకొని, నువ్వు కేకలేసుకొని, నువ్వు ప్రార్థన చేసుకొని, నువ్వే నిలబడి నువ్వే వాకి, అది కాదు, స్పందన అక్కడి నుంచి రావాలా. అప్పుడు కార్యాలు జరుగుతాయిరా అని చెప్పేవాడు నాతో. ఎందుకంటే మైకు దొరికితే మనం విడిచిపెట్టాం అప్పటి నుంచి కూడా. అప్పటి నుంచి కూడా మైకు దొరికితే ఒక ఆటే. అమ్మా, రాజకీయ నాయకుడికైనా పాస్టర్కైనా మైకు దొరకకూడదంట, దొరికితే వదిలిపెట్టరంట. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మీ దగ్గర నుంచే కేకలు వినబడాలి. నేను ఇంత లబోదిబో అని ముట్టుకుంటున్నాను కదా. సోమవారం, ఇప్పుడు ఆదివారమా, రేపు సోమవారం నుంచి మళ్ళీ యాత్ర మొదలైద్దే. సోమవారం నుంచి మళ్ళా ఆదివారం దాకా ఏ రోజు ఖాళీగా ఉన్నా నేను? తిరుడు వాక్యానికి సిద్ధపడటం, ప్రార్థన చేయటం మీకోసం. జయం వస్తుందా మీకు? హలో, సమాధానంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఎందుకో చెప్పడా, మీరు ప్రార్థనా ప్రాకారంలో ఉన్నారు నాన్న. ఏ ప్రాకారంలో ఉన్నారు? మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఒకటి ఉన్నది, ప్రార్థన ప్రాకారం ఒకటి ఉన్నది. ఆ ప్రాకారంలో మీరు సురక్షితంగా ఉన్నారు. అది గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను ఈ మాట నేను. మీరు ధైర్యంగా కొనసాగండి, సంతోషంగా ఉండండి. పేరేమో సంతోషమ్మ, ఆమెకు మాత్రం ఇక్కడ సంతోషమ్మ కాదు. పేరేమో సంతోషమ్మ, మన సంతోషం ఉండద్దు. పేరేమో శాంతమ్మ, ఆమె అశాంతిగా ఉంటే శాంతక కూడా ఉంది కదా ఇక్కడ. స్తోత్రం, స్తోత్రం. అందుకనే అయ్యగారు తరచూ చెప్పే మాట ఏందో తెలుసా? అమ్మా, పేరైనా మార్చుకో, బతుకైనా మార్చుకో. ఏది మార్చుకుందాం? పేరు మార్చుకుందామా, బతుకు మార్చుకుందామా? కొంచెం గట్టిగా. పేరా బతుకా? రెండే ఛాన్సులు, రెండే ఆప్షన్లు. ఆప్షన్ సి లేదా? లేదు. స్తోత్రం వలన గట్టిగా. పేరైనా మార్చుకో, బతుకైనా మార్చుకో.
ఏదో ఒకటి జరగాల, అప్పుడే రూపాంతరపు శక్తి నీ మీదకు దిగి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైన దేవుడి పిల్లలారా, నీ నోటి నిండా నవ్వు చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మట్టల ఆదివారం రోజున మీరు సంతోషంగా ఉండాలని నా ప్రాణనాథుడు ఆశపడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఏ పరిస్థితిలోనైనా ఇట తట్టి చెప్పండి, అక్క ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండు. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. యెహోషువ పుస్తకం 16వ అధ్యాయం 33వ వచనంలో నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడా? 16:33 చదువునానా? యెహోషువైనా నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 16:33 చూడమ్మా. త్వరగా సమయం అయిపోయింది నాన్న. ఏం బ్యాటరీ అయిపోయిందా ఏంది? నా యందు మీకు, సుస్మిత చదువురా, నా యందు నీకు సమాధానము కలుగునట్లు. ఎవరు ఇంకో సుస్మిత? నువ్వేనా సుస్మిత అంటే? వినపడలేదా? రైట్, ఫైన్. చదువురా సుస్మిత. నా యందు మీకు సమాధానము కలుగునట్లు నీ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. షబరబ కతుడరబ తియందరబ కతుడనా ప్రౌఢ హడగదునోర్యందరబ షబరబ కతుడా రికలరబ షబరబ కతుడనా రిబాందియందరబ షబరబ కతుడా. అయినను ఏది ఏమైనను, పరిస్థితులు ఎలాగూ ఉన్నను, మీరు ధైర్యము తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకాన్ని జయించి ఉన్నాను. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకమును జయించి ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకో, నీకు కూడా జయించే కృప నేను ఇస్తాను. నేను నీకు సంతోషముతో నింపబడే హృదయాన్ని నీకు ఇస్తాను. వాగ్దానము చేసిన దేవుడు అలాగూ చెయ్యునుగాక. హల్లెలూయా. మూడవ కార్యం, ఈ ఖర్జూరపు మట్టలో ఉన్న, లేక ఈ ఖర్జూరపు మట్టే కాదు, కొబ్బరి చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, ఇంకా ఏ చెట్టు అయినా కానీ దానిలో ఉన్న మరొక అనుభవం చెప్తాను వినండి. దాంట్లో ఉన్న మరొక అనుభవం న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16 చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16 వచనమమ్మ. మోషే మామ అయిన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్లు పట్టణములో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజులు 2వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 34:3వ వచనం. మరి మీరు ఏం చదవకపోతే చెప్పుకుంటూ పోతా ఉంటా. ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది. స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 3వ వచనం. సోయరు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. అమ్మమ్మ అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే.
కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని ఆ. నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ ఖర్జూరపు మట్ట చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది అనంటే సౌందర్యమునకు సాదృశ్యంగా ఉన్నది. దేనికి? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హెబ్రీ భాషలో ఈ ఖర్జూరపు చెట్టును తామారు అని అంటారు. తామారు అని అనగా సౌందర్యము అని అర్థం. తామారు అనగా అర్థం ఏంటి? సౌందర్యం. కొంచెం గట్టిగానండి, ఏమర్థం? సౌందర్యం. నీ పక్కన చెప్పాక నువ్వు సౌందర్యవంతురాలివి. ఆమేన్. దేవుని పిల్లలు ఎట్లుండాలో తెలుసా? సౌందర్యవంతులుగా ఉండాలి. ఎట్లా? అది ఇది మన జీవిత అనుభవమై ఉండాలి. ఇది మన జీవిత ఆశయ అయి ఉండాలి. ఇది మన జీవితంలో ఒక పట్టుదల అయి ఉండాలి. నేను సౌందర్యంగా మారిపోవాలి. ఎవరికి ఉండదు చెప్పండి? ఈ ఎండాకాలంలో మరి బొప్పాస్కాయ పూయను, ఇంకా మనకాయ లేవులే. స్తోత్రం. ఇంకేంది గుడ్డు, అదే పేలపిండి ఏదో పోతారు కమ్మ, ఏంది అది? పెళ్ళిళ్ళప్పుడు పిండి పోతారు కానీ ఏందండి? మరి చెప్పరే. సున్ని పిండి పుయ్యను, ఇంకేదో నలుగు పిండి ఏదో ఉంటుందమ్మా, శనగ చెప్పరే మరి. అందం పెంచుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే శరీర అందం ఒక్కటే కాదు, శరీర అందము కూడా ముఖ్యమే. నేను దాన్ని వల్లించడం లేదు, దాన్ని నేను వ్యతిరేకించడం లేదు. అట్లని చెప్పి గుడ్డు సొన పూసుకోమని చెప్పటం లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లే. అట్టని చెప్పి శనగపిండి అమ్మా, ఇంకా చెప్పారమ్మా, ఆ బియ్యపు నీళ్ళు, సున్ని పిండి, ఈ ఏవి పూసుకోనక్కర్లేదు. దేవుడికి ఇచ్చిన అందం చాలు. ఆమేన్. ఎవరికి ఎంత అందం కావాలో, నా అందం మీకుందా? నేను అంత అందగానే, మీరు కూడా అనండి, అనండి, నేను ఎంత అందగత్తెను, నేను నాకు యేసయ్యకు ప్రియమైన బిడ్డను నేను. హల్లెలూయా. నా అందాన్ని చూసి ఆయన నచ్చాడు, మెచ్చాడు, కోరాడు, ఎన్నుకున్నాడు, నిలబెట్టుకుంటున్నాడు. అందాల పోటీ పెడితే నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చా. మీరు చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యము అనంటే, దీనికి ఉన్న పేరులో మరొక అర్థం వచ్చేటువంటి పేరు తామారు. తామారు అనగా సౌందర్యము. అందుకని పరమగీత కన్యక 5వ అధ్యాయం 10వ వచనములో నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చు అని పరమగీత కన్యక ప్రియుని గురించిన ఆ యొక్క అందాన్ని పొగుడుతూ మైమర్చిపోయి ప్రభువును మైంపరుస్తుంది. మనం ఎవరో అందగాలం అని చెప్పండి. కొంచెం గట్టిగానండి. ఏ అందం ఉండాలి నీకు? ఆత్మ సంబంధమైన అందం. ఏ అందం? చాలా మందికి మొహం బాగుంటుంది కానీ గుణం బాగోదు. చాలామంది చూడటానికి రూపురేఖలు బాగుంటాయి కానీ హృదయం బాగోదు. నీకు శరీరం బాగుండొచ్చు, ముఖం బాగుండొచ్చు, అమ్మా ఎర్రతోలే ఉండొచ్చు, అమ్మా నువ్వు ఏ తోలు కలిగి ఉన్నా నీ లోపల అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు?
నీ లోపల సౌందర్యం ఎలాగుంది? నీ చూపు, నీ మాట, నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ నడక, నీ పడక, నీ ఎచ్చులు. అమ్మా, చాలా మంది తల్లిదండ్రులు ప్రేమతో అంటారో కోపంతో అంటారో కానీ ఒక మాట అంటారు. ఏంటి ఆ మాట అంటే, అబ్బో ఇది కొంచెం ఎర్రగుంటే, చెప్పండి, మీకు తెలియదు ఏముంది చెప్పండి. ఇది కొంచెం ఎర్రగుంటే అమ్మో ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చేది మనల్ని. ఇంకొంచెం ఉంటే దీన్ని అసలు భూమి మీద ఆపలేకపోతూ రాబాయ్. ఆమె చెప్పండి హల్లే. శరీర రీత్యా నువ్వు నాకంటే పరమనల్లగా ఉన్నా, నాకంటే అన్నాగా నల్లని వాడిని నన్ను చిన్న చూపులు చూడమాకండి. నేను అక్కడ చూస్తారా? హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అమ్మా, మనం శరీర రీత్యా ఒకవేళ నల్లతోలు కలిగి ఉన్నా రేపు నల్లతోలు ఎత్తబడదు, హృదయ అంతరంగపు పరిశుద్ధత ఎత్తబడుతుంది. అంతరంగ సౌందర్యముతో దేవుని ఎదుట మనం నిలబడబోతూ ఉన్నాం. దానికోసం ప్రయాసపడాలి. దానికి ఏ సబ్బు కొనాలి, హృదయానికి ఏ సబ్బు కొనాలో అది కొనుక్కోవాలా. అమ్మా, లోపల హృదయానికి ఏ సబ్బు వాడాలి, ఏ పౌడర్ వాడాలి, ఎట్లా శుభ్రం చేసుకోవాలి, ఎట్లా మైల తీసివేసుకోవాలి, ఎట్లా రిపేర్ చేసుకోవాలి, ఎట్లా బిగించుకోవాలి, ఎట్లా నడిపించుకోవాలి అని దాని గురించి ఆతృత పడతా ఉండాలి. దానికోసం సిద్ధపడాలి. కొంతమంది బయటికి వస్తే చాలు, అమ్మా పౌడర్ లేకుండా పేరు లవ్లీ, అందుకు కాదు యాసిడ్లు పోసేది. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, నీ అందం నీ భర్తకే కనపడాలని. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. నీ అందం నీ భర్తకు, నీ అందం నీ భార్యకు మాత్రమే సొంతం. అంత మటుకే. నీ అందాన్ని నువ్వు బయటికి తీసుకొని రావద్దు. అందుకనే ముస్లిం సహోదరులు ఉంటారు చూసారా, మొత్తం నిలువెల్లా బొరకాయ వేసుకొని ఎక్కడ కానీ అమ్మా కనబడకుండా చక్కగా శరీరం అంతటిని కప్పుకొని ఉంటారు వాళ్ళు. అమ్మా, ముస్లిం సహోదరులు వేసుకొని ఆ జుబ్బా ఎట్టుంటుంది నాన్న, లూజ్ లూజ్గా, ప్యాంట్ ఎట్టుంటుంది లుప్పు లుప్పుగా. ఇంకోటి చూసారా, ప్యాంటు గిలకల్లాకుండదు, ఏడుదాకే ఉంటుంది. అంటే వారు ప్రభు కోసం వాళ్ళు నేర్చుకున్న సత్యములో వాళ్ళ అలాగూ మేము వికారంగా ఉండాలి, కానీ మా అంతరంగ పురుషుడు మాత్రం గట్టిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. శరీర వికారం ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ అంతరంగ పురుషుడు సౌందర్యంగా ఉన్నాడో లేదో చూసుకున్నానా. ప్రభు రాబోతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లే. అది ఎన్ని అనుభవాలు వచ్చాయి? 3 వచ్చాయి. 4వ అనుభవం, ఈ ఖర్జూరపు చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, ఈత చెట్టు కానీ తిన్నగా ఉండే అనుభవం కలిగి ఉంటుంది. మీ పక్కన వాళ్ళు చెప్పు, తిన్నగుండు. తెక్కేసాలు ఏమాగ తిన్నగుండో. ఎట్టా తిన్నగా ఉండాలి అనండి. నీ బతుకు తిన్నగా ఉండాలా, నీ జీవితం తిన్నని దనబడిన అలాగుండాలి. చదవండి, మాట చదవండి. 7వ అధ్యాయం పరమగీత గ్రంథం 7వ వచనం చదవండి నాన్న. పరమగీత పుస్తకం 7వ అధ్యాయం 7వ వచనం. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు, నీ కుచములు గెలల వలెనున్నవి, తాళ వృక్షము నెక్కుదుననుకొంటిని. చాలమ్మా, నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. యువర్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ ఎ పామ్ ట్రీ. నీవు చాలా తిన్నగా ఉన్నావు.
తాళ వృక్షమంత తిన్న నిదానము నీవు. అమ్మా, బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో వంకరతనం అనేది పాపానికి సాదృశ్యంగా ఉన్నది. తిన్నగా ఉండే జీవితం పరిశుద్ధ జీవితానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, చాలా మంది మార్గాలు వంకరి మార్గాలు కాదంటారా? హలో, చాలా మంది మార్గాలు వంకర మార్గాలు, తిన్న మార్గాలు లేవు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతుంది ఆ మాట. సామెతలు 2:15 త్వరగా. నానా 2:15 నేను రైట్ చెప్పానా? వారు నడుచుకుని త్రోవలేనారా? 15 అన్న, 2:15. 2:15 నేను చెప్పాను. వారు నడుచుకొని త్రోవలు వంకరివి. వారు నడుచుకొని త్రోవలు వంకరివి. వారు కుటిల వర్తనులు. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, చాలా మంది మార్గాలు వంకర మార్గాలు, నడిచే త్రోవలు వంకర త్రోవలు. అందుకని దేవుని ఒక్క వాక్యం అంటుంది, వంకరగా ఉన్నదాన్ని చక్కపరచ శక్యము కాదు. నానా ఎంతది? 1:15. వంకరగా ఉన్న దానిని చక్కపరచ శక్యము కాదు. లోపము గలది లెక్కలోనికి రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వంకరగా ఉన్న జీవితాలు పాపానికి సూచనగా ఉన్నాయి. ఈ పూట, ఈ మట్టలాదివారం రోజున, ఈ ఆదివారం, ఈ పునరుద్ధానపు రోజున మీ పాప మార్గాన్ని వదిలిపెడతారా? మీ వంకర త్రోవలను వదిలిపెట్టడానికి ఇష్టమేనా? ఏ మార్గంలోనికి రావాలో తెలుసా? ఏ మార్గం మంచిదో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును. అక్కడేనా 14:6? యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప. చప్పలు కొడితే యేసయ్యను మహిమపరచండి. సప్ప కొట్టకుండా కొంచెం గట్టి కొట్టండి. హల్లెలూయా. యేసు చెబుతున్న మాటలు ఇవి. నేనే మార్గం. ఐ యామ్ ది వే, ఐ యామ్ ది ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ మార్గములోనికి వచ్చే వాడే రేపు పరలోక మార్గములోనికి వెళ్ళిపోతాడు. ఏ మార్గంలో నడవాలి మనం? దేవుడు మనకు చూపిస్తున్న ఆయన మార్గములో నడవాలి. మీ పక్కనోళ్ళు చెప్పు, అక్క యేసయ్య మార్గంలో ఉన్నాడు. నీ సొంత మార్గాలు మానేయి, నీ సొంత ఆలోచనలు మానేయి. దేవుడు చెప్పిన మార్గంలో ఉన్నాడు. హలే అమ్మా, దేవుడు చెప్పే మార్గములో కానీ, దైవజనుడు చెప్పే మార్గములో కానీ నడవకపోతే, సొంత మార్గాలలో నడిస్తే, పుర్రెలో పుట్టిన మార్గములో నడిస్తే, అమ్మా అంతా నా ఇష్టమే అని కనుక నువ్వు నడిస్తే ఏమవుతుందో కూడా చదువుదామా? చెప్పరా మీరు? కొంచెం గట్టిగా రైట్, చదువు మరి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం చదువునాను. త్వరగా మరి చదువుదామన్నావుగా. శాంతవర్తనమును వారు ఎరుగరు. వారి నడతలలో న్యాయము కనబడదు. వారి నడతలలో మార్గములలో న్యాయము లేదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడెవడును శాంతి నందడు. అదుగో, దానిలో నడిచేవారు
శాంతి నొందరు. కావున న్యాయము మాకు దూరముగానున్నది. క్రీస్తు మార్గము వంకర లేని మార్గము. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య మార్గం వంకర లేని మార్గం. రా, తిన్ననిది అనబడిన వీధికి ప్రభు తీసుకుని వెళ్తున్నాను నిన్ను. తిన్ననిది అనబడిన పరలోకపు వీధిలోనికి నా ప్రభు ఈ పూట షాలోం సంఘస్థులారా, మిమ్మల్ని అందరినీ నా ప్రభు పిలుస్తున్నాడు. రండి రండి, మీ కొరకు వంకర మార్గములను చక్కపరిచే దేవుడు మీ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన మీ ముందు నడుచుచు ఏం చేస్తున్నాడు? వంకర మార్గములను తిన్నని మార్గములుగా ప్రభు చేస్తున్నాడు. లోయలన్నీ పూడ్చి వేస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 6-8 పెట్టినానా? 6-8 పెట్టు. లోయలలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. Welcome to MC Music World. Bluetooth mode. వక్ర మార్గము సక్రమవాలి, గరకు మార్గం నుండి పోవాలి. పాడండి. లోయలలా పూడ్చబడాలి, కొండలు లోయలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, ఓ గరకు మార్గం నుండి పోవాలి. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం, రాజు వస్తున్నాడు యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, మార్గము సక్రమవాలి, గరకు మార్గమును పోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, గరకు మార్గమును పోవాలి. రాజు వస్తున్నాడు, చెప్పండి. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలలా పూడ్చబడాలి, కొండలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గమును పోవాలి. హలే వక్ర మార్గాలు ఏమవ్వాలి? అందరు చెప్పాలి. సక్రమవ్వాలి, చక్కపరచబడాలి. అది దేవుని వలన మాత్రమే సాధ్యం. అమ్మా, ఆయన నీ ముందు నడుస్తున్నాడు. అందరు చెప్పండి, యేసయ్య నా ముందు నడుస్తున్నాడు, నా వంకర మార్గాలన్నీ తీసేస్తాడు. ఆమేన్. ఏ మార్గాలు తీసేస్తాడు? చెప్పండి, సెకండ్ నుంచి చెప్పు. నీ వంకర మార్గాలను దేవుడు తీసివేయబోతున్నాడు. చాలామంది అన్ని వంకర, మాట వంకరే, చెప్పండి, చూపు వంకరే, తిన్నగా చూడరు. అంటే పిచ్చి పెట్టింది దానికి ఏమన్నా? చూపు వంకరే, పేదం చేయమని చెబుతున్నా, మోకరిచ్చి పేద. కొంతమంది ఇదే వంకర చూపు అంటే. అమ్మా, వంకర బుద్ధి, వంకర స్వభావం, వంకర ఆలోచనలు, వంకర నడక తొలగిపోవాలి.
అది యేసయ్య వలన మాత్రం సాధ్యం. నాన్న దండం పెట్టి చెప్తున్నా, ఆయన మార్గంలోనికి రా. వంకర మార్గాలన్నింటినీ దేవుడు చక్కపరచడం మొదలు పెడతాడు. అబ్బా, నిన్ను ఎట్లా తయారు చేస్తాడంటే సౌందర్యవంతుడిగా తయారు చేస్తాడు, సౌందర్యవంతురాలిగా తయారు చేస్తాడు. అబ్బా, వంకరతనం పోతే ఎంత అందంగా. అబ్బా, చాలా మందిని గురించి ఏమని సాక్ష్యం చెప్తారంటే, ఆ పిల్లకు ఒక కాలు బాగలేదని కానమ్మా, ఆ పిల్ల చూడటానికి మాత్రం భలే సక్కందమ్మా. ఎప్పుడైనా విన్నారా? ఆ పిల్ల నడవటానికి చెప్పండి అమ్మా. ఇంత యాక్టింగ్ చేసినా మీరు, ఇంత యాక్టింగ్ చెయ్యి అబ్బా అమ్మా, కాలు వంకర పెట్టుకోండి. అబ్బా, ఆ పిల్ల కాలు వంకర కానీ గుణం మాత్రం చక్కందమ్మా. ఆ కాలు కూడా సరిగ్గుండుంటే భలే ఉండేది. ఏదేది వంకరగా ఉన్నదో ప్రభువుకు చెప్పి పోట. కొన్ని మార్గాలు నా ఎదుట వంకరగా ఉన్నాయ్యా. నీ వాక్యానికి వ్యతిరేకంగా కొన్ని వంకర బుద్ధులు నాలో ఉన్నాయి. పెళ్ళైంది, భర్త ఉన్నాడు, భర్త ఉండగా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి చూడమాకు, అదే వంకరతనం. భార్య ఉండగా పరస్త్రీని మోహపు చూపుతో కానీ పాపపు చూపుతో కానీ చూడద్దు, అదే వంకరతనం. దాన్ని బైబిల్ చెప్తుంది పాపపు జీవితం అని. అది పాపపు జీవితం. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ మనసు మార్చవా. పాడదాం. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. నీ బ్రతుకు మార్చవా, నీ బ్రతుకు మార్చవా. చెప్పు గట్టిగా. సిలువలో నీ కొరకు గాయపరచబడిన ఆయన్ను చూడు. యవన బిడ్డ, నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు. నీ వంకరతనాన్ని తీసి. అమ్మా, యేసయ్యలో ఉన్న పిల్లలకు వంకరతనం ఉండకూడదు అనండి. వంకరతనం ఉండకూడదు. మీరు చెప్పుతూ ఉండగానే దేవుడు దాన్ని తీసివేయును గాక. దేవుడు దాంట్లోంచి మీకు విడుదల దయచేయును గాక. దేవుడు ఆ మనస్సులో నుంచి మిమ్మల్ని విడిపించును గాక. ఆ వంకర త్రోవను కూకటి వేలతో పెళ్లగించునుగాక. దేవుడు ఆ కార్యము ప్రారంభించునుగాక. వంకర త్రోవలు చక్కపరిచే సమయం ఆసన్నమైపోయింది. ఇప్పటిదాకా వంకరగా నడిచావేమో, వంకరగా మాట్లాడావేమో, వంకరగా నడిచావేమో, వంకర బుద్ధి కలిగి ఉన్నావేమో. ఇప్పటి నుంచి నా దేవుడు సుబుద్ధిని దయచేయబోతూ ఉన్నాడు. ఇప్పటి నుంచి క్రీస్తు నడిచిన మార్గములో ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నారు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి నాన్న. హల్లే. ఇలాగూ బతికితే దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడతావు. అయిపోయింది కోటం. ఇట్ట బతికితే ఎట్టా? జయం ఉండాలి నీలో, సంతోషం ఉండాలి నీలో, సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం ఉండాలి, తిన్నని జీవితం కలిగి ఉండాలి. ఈ జీవితం నువ్వు కలిగి ఉంటే నెక్స్ట్ స్టెప్, 5వ స్టెప్లోనికి వస్తావు నువ్వు. ఇది మామూలు కాదు. ఆహా, 5వ మెట్టు ఎంతమందికి వచ్చారు? 5వ మెట్టుకి
ఒకటో మెట్టు ఎక్కిన వాళ్ళు కాదు స్తోత్రం చెప్పండి. రెండో మెట్టు ఎక్కిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మూడో మెట్టు ఎక్కిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నాలుగో మెట్టు ఎక్కిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఐదో మెట్టు ఎక్కిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఐదో మెట్టు చెప్పినా నేను. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద్ అన్నారు కదా పెద్దలు. హల్లెలూయా. మంచి బిడ్డలు మీరు, అతకబడిన బిడ్డలు మీరు, తీగలు ఏ కాండమునకు అంటుకోబడి ఫలిస్తున్న బిడ్డలు మీరు. మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడిన చెట్టు. అందరూ చెప్పండి అన్నమాట. అది 92వ కీర్తన 12వ వచనం చదువుమా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు. దాని ఎండాకాలం చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. అబ్బా, ఆ పాట ఏంద్రా? ఏ పాట? యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలోనే నిలచి ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును వర్ధిల్లెదము. దేవుని గట్టిగా నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని నీతిమంతులమై మోవేయుదము. నీతిమంతులమై మోవేయుదము. అందరూ యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రము. అందరూ మోకాళ్ళ మీద కొద్దాం, మోకరించండి. మనకు జయమే యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే glory జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే మనకు జయం జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు రిబా శబరవక తుడ 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 శబరవక